బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిన్నెల్లి బ్రదర్స్ కి మరొక బిగ్ షాక్ తగిలింది. రేపు మాచర్ల కోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోబోతున్నారు. మే 24న టీడీపీ నేతలు జవిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు హత్య కేసుకు సంబంధించి A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు, A7గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేసింది ఏపీ సర్కార్. పిన్నెల్లి సోదరులకు మధ్యంతర బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. 2 వారాల్లో కోర్టులో లొంగిపోవాలంటూ నవంబర్ 28న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రేపు మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు పిన్నెల్లి బ్రదర్స్ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావు వీళ్ళిద్దరి హత్య కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా లొంగిపోబోతున్నారు. రేపు గురువారం రోజు మాచర్ల కోర్టు దగ్గర లొంగిపోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో వీరిద్దరికీ ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను కొట్టేస్తూ ఆగస్టు 29న హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత వీరు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి పిటిషన్ను కొట్టేయడం జరిగింది. 2 వారాల్లోగా వీరిద్దరూ లొంగిపోవాలంటూ కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం రోజున పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఛార్జిషీట్ దాఖలు కాకముందే నిందితులకు కేసు డైరీలోని విషయాలు, అలాగే 161 స్టేట్మెంట్లు ఎలా తెలుస్తాయంటూ కోర్టు కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అంటే దీని అర్థం వారికి పోలీసులు కూడా అండగా ఉన్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోలీసులు అండగా ఉండడంతోనే కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు ముందుగానే వారికి చేరుతున్నాయంటూ కూడా కోర్టు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లి సోదరులు లొంగిపోవడానికి గడువు కూడా కోరటం జరిగింది కోర్టుని. అయితే సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో శక్తివంతులుగా ఉన్నటువంటి మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయరని సంగతి మీకు తెలుసంటూ కూడా వాళ్ళని చెప్పింది. అలాంటప్పుడు మరి మీరు లొంగిపోవడానికి ఏంటి సమస్య, ఎందుకు లొంగిపోవడం లేదు అంటూ కూడా వారిని ప్రశ్నించింది. అసలు మీకు గడువు ఎందుకు కావాలో చెప్పండి అంటూ పిన్నెల్లి సోదరులను ప్రశ్నించింది. అయితే ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోవడానికి సుప్రీంకోర్టు 2 వారాలు సమయం ఇచ్చింది. ఇక ఈ గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. మే 24న ఈ జె కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఘటన జరిగింది. వారిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. మొత్తం పల్నాడు జిల్లాలో ఈ ఘటన అంతా కూడా అప్పుడు సంచలనంగా మారింది. కేసులో A6గా పిన్నెల్లి ఉన్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు, A7గా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు వీరిద్దరూ లొంగిపోతున్న నేపథ్యంలో పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇప్పుడు పార్టీల మధ్య కూడా ఈ అంశం మరొకసారి చిచ్చు రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ పిన్నెల్లి సోదరులు గతంలో కొన్ని విమర్శలు చేశారు. కానీ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటున్నామంటూ పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి ముందు ఇక విచారణ ఏ విధంగా ఉండబోతుంది, చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి జాయిన్ అవుతున్నారు. రైట్, మరికొద్ది క్షణాల్లో సాయి జాయిన్ అవుతారు మా ప్రతినిధి. ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? పిన్నెల్లి సోదరులు ఇక లొంగిపోక తప్పని పరిస్థితి నెలకొంది. హైకోర్టు కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక లొంగిపోవాలంటూ చెప్పింది. మరోవైపు పోలీసులు ఇంకా విచారణ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరుల లొంగుబాటుతో ఈ కేసు కొలిక్కొస్తుందని మీరు అనుకుంటున్నారు. కాకపోతే A6 అండ్ A7గా ఉన్న నేపథ్యంలో వీరి పాత్ర ఎంత అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. పల్నాడులో ఆ విషయం చాలా పెద్ద సంచలనంగా మారింది. జె వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు వీరిద్దరి హత్య ఘటన ఎంత సంచలనంగా మారిందో మనకు తెలిసిందే. మేలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇప్పుడు రాజకీయంగా మరొకసారి ఈ అంశం రచ్చని రాజేస్తుంది. పిన్నెల్లి ప్రతి విషయంలోనూ ఆయన చాలా విషయాలు కాంట్రవర్సీస్ ఉన్న విషయం మనం చూసాం. గత ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు కానీ, లేదంటే కొంతమంది టీడీపీ నాయకుల పట్ల దాడి చేయడానికి కొన్నిసార్లు ప్రయత్నించారని కానీ, కొంతమందిని బెదిరించారని కానీ, ఆ తర్వాత ఈ హత్య ఘటనకు సంబంధించి ఆయన పేరు రావడం కానీ, ఇలా పిన్నెల్లి చాలా కాంట్రవర్షియల్గానే ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మొదటి నుంచి కూడా. ఇప్పుడు
ఈ కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు. మరి ప్రభుత్వం తరపున అసలు ముందుగా ఈ విషయంలో ఈ బెయిల్కి సంబంధించి ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలైంది కాబట్టి ఇప్పుడు పిన్నెల్లి లొంగిపోయిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పిన్నెల్లి సోదరులు ఇద్దరు లొంగిపోయిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చాలా కీలకంగా మారింది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో మా ప్రతినిధి సాయి జాయిన్ అవబోతున్నారు. మరి పొలిటికల్గా ఇది ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది ఈ విషయంలో, ఈ కేసుకు సంబంధించి మరి పిన్నెల్లి సోదరులు అరెస్టు అయిన తర్వాత పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. గత సంవత్సర కాలంగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. సంవత్సర కాలంగా ఈ కేసులో రకరకాల వార్తలు మనం వింటూనే ఉన్నాం. పిన్నెల్లి సోదరులు ఈ కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారంటూ కూడా గతంలో పోలీసులు చెప్పడాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ కేసు ఒకవేళ అరెస్టు తర్వాత ఏం సమాచారం ఉండబోతోంది వీళ్ళ నుంచి, ఈ విచారణ సందర్భంగా ఏ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇది చాలా కీలకంగా మారింది. ఒకవేళ పిన్నెల్లి సోదరులు లొంగిపోయిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఈ విషయానికి సంబంధించి సమాచారం రాబట్టొచ్చని పోలీసులు భావిస్తున్నారా, లేకపోతే బయట ఉండడం వల్ల కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని భావిస్తున్నారా పోలీసులు? కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీటితో పాటు గతంలో ఎన్నో కేసులు పెద్ద ఎత్తున అక్కడ మైనింగ్ చేశారని, లేదంటే అక్రమాలకు పాల్పడ్డారని, ఇసుక అని రకరకాల కేసులు పిన్నెల్లి మీద ఉన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. సో గతంలో పిన్నెల్లి కొన్ని రోజులు అసలు పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోయారు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ కూడా పెద్ద చర్చ జరిగింది, మనం చూసాం. సో ఇలా పిన్నెల్లి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. పార్టీలో సైతం ఆయన కొంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గానే, ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్గానే ఉన్నారు. పార్టీ సైతం ఆయనకి ఆ ప్రాధాన్యతను ఇస్తూనే వస్తుంది. ఇప్పుడు ఆయన లొంగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కీలకంగా మారింది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పిన్నెల్లి లొంగిపోయిన తర్వాత, ఈ జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పిన్నెల్లి సోదరులు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం అనేది ఒక అంశం అయితే, సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ చాలా కీలకంగా మారాయి. పిన్నెల్లికి ఈ కేసు విషయంలో మొదటి నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ పోలీసుల నుంచి అందుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. గతంలో చాలా సందర్భాల్లో టీడీపీ నాయకులు కూడా ఈ విషయంలో విమర్శలు చేశారు. ఆ తర్వాత కోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. లేదంటే అంత కీలకమైన డాక్యుమెంట్స్ మీ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి అనేది. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయినప్పటికీ విచారణ ఎలా ఉంటుంది? టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు విచారణ సజావుగా సాగుతుందని కొంతమంది అంటుంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా కొంతమంది పోలీసులు పిన్నెల్లికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు.